హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్పే ఒక చిన్న టాపిక్ అండి. మనకు వెబ్సైట్ మనం క్రియేట్ చేస్తాం. మన వెబ్సైట్ అనేది గూగుల్ ఇండెక్స్ కావాలి. దానికోసం మెయిన్ గా మనం ఇండెక్స్ చేయడానికి మనం యూజ్ చేసేది సెర్చ్ కన్సోల్. సార్, మన వెబ్సైట్ వచ్చింది, మన వర్క్ అయిపోయిందని కాకుండా మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు కావాల్సింది సెర్చ్ కన్సోల్ అండి. ఈ సెర్చ్ కన్సోల్ లో మనకి ఎన్ని వెబ్సైట్ లింక్ ఇండెక్స్ అయినాయి, ఏమి మనకు ఇష్యూస్ ఉన్నాయి, ఎన్ని పేజెస్ మనకు సైట్ మ్యాప్ లో విజిబుల్ అవ్వాలి, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనం ఏదైతే బ్లాగ్ క్రియేట్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్లాగ్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు కార్పొరేట్ గిఫ్టింగ్ అని సందర్భంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇండెక్స్ ఏందో లేదా చెక్ చేసుకోవాలి. నేను మాన్యువల్ వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఎట్లా ఇలా సెర్చ్ చేసినప్పుడు గూగుల్ విజిబుల్ అవుతుందా చెక్ చేసుకుంటాం. ఓకే, పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. అలా కాకుండా నా వెబ్సైట్ ఇండెక్స్ ఎన్ని అయినాయి, ఏ ఏమేమి యూఆర్ఎల్ ఇండెక్స్ అయినా చెక్ చేసుకోవడానికి మెయిన్ గా యూజ్ అయ్యేది ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్. దాన్ని ఏమంటారంటే xml-sitemaps.com. ఈ వెబ్సైట్ లో మీరు మీ సైట్ మ్యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది చేసే ముందు మీకు ఒక 3 ఆప్షన్స్ వస్తాయండి. మీరు లాస్ట్ పేజ్ మోడిఫికేషన్ ఏమేమి చేస్తారో అది యాక్టివ్ అవ్వడానికి, ఆటోమేటిక్ యాక్టివ్ పేజ్ ప్రియారిటీ కోసం, అండ్ చేంజ్ ఫ్రీక్వెంట్ అట్రిబ్యూట్ ఆల్వేస్. మనకి ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో చూడండి. ద వాల్యూ ఇండికేట్ హౌ ఫ్రీక్వెంట్లీ ద కంటెంట్ ఎట్ ద పర్టికులర్ యూఆర్ఎల్ లైక్ లీడ్ టు చేంజ్. క్లిక్ ఫర్ స్టార్ట్ క్లిక్ చేసుకోండి. మీకు ఓవరాల్ గా మీ కంప్లీట్ గా మీ ఎక్స్ఎంఎల్ సైట్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇవన్నీ ఫైల్స్ కౌంట్ అయిన తర్వాత మీ ఏదైతే హోస్టింగ్ ఉందో, ఎప్పుడైతే హోస్టింగ్ లో మనం అప్లోడ్ చేసామో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక ఫస్ట్ మన ఓల్డ్ ఫైల్ ఉందో లేదా చెక్ చేసుకోవాలి. ఎలా? మన website.com/sitemaps.xml. ఇక్కడ మనకు డేట్ వస్తుంది చూడండి. ఇది 11/7/2025 రోజు అప్డేట్ చేశాను. అంటే ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు కొత్త అప్డేట్ వస్తుంది అనేది ఇప్పుడు మనకు కంప్లీట్ గా పేజెస్ కౌంట్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మనకు 500 పేజెస్ అనేది మీకు ఇండెక్స్ అవుతాయి. అంటే చూపించడం జరుగుతుంది. మోర్ దెన్ 500 అయితే మాత్రం మీకు పే వర్షన్ అంటే ప్రో వర్షన్ వెళ్ళిపోవాలి. xml-sitemaps.com లో మీకు అప్ టు 500 లింక్స్ వరకు విజిబుల్ అవుతాయి. అంటే మీకు ఇండెక్స్ ఎన్ని వేయాలని చెప్పడం జరుగుతుంది. ఇది కంప్లీట్ ఎప్పుడైతే ప్రాసెస్ ఫినిష్ అవుతుందో మీకు అది తెలుస్తుంది. మీకు ఓల్డ్ లింక్ లో మాత్రం 30 మాత్రమే లింక్స్ ఇండెక్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు కొత్త లింక్స్ ఎన్ని అయినా మీకు మొత్తం ఓవరాల్ ఇక్కడ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఈ లింక్స్ ని డౌన్లోడ్ చేసుకొని మన యొక్క వెబ్సైట్ సర్వర్ లో అప్లోడ్ చేసుకోవాలి. సర్వర్ వైజ్ గా మీకు ప్రతి ఒక్క దానికి ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనికి public_HTML అంటారు, ఫైల్స్ అంటారు, లేదంటే HTTPS ఫైల్ అంటారు. ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ ఫైల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మన ఎక్స్ఎంఎల్ సైట్ ని అప్లోడ్ చేసుకోవాలి. ఎక్కడైతే ఓల్డ్ ఫైల్ ఉందో ఇది డిలీట్ చేసుకొని రిమూవ్ చేసుకొని మీరు కొత్త ఫైల్ ఏదైతే మీకు కౌంట్ ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఫైల్స్ ఆల్మోస్ట్ 40+ ఉన్నాయి. ఓల్డ్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 30 ఫైల్స్ మాత్రం ఉన్నాయి. అంటే ఏంది? ఏ రోజు డైనింగ్ వెబ్సైట్ మన దగ్గర ఉందో దాన్ని రెగ్యులర్ గా అప్డేట్ చేసుకోవాలి. సార్, 500 లింక్స్ కానీ అకౌంట్ ఏం చేయాలి అంటే మనం ప్రో వర్షన్ తీసుకోవాలి. లేదంటే మనము ఇంకో ఆప్షన్ మనకు ఉంది సెర్చ్ కన్సోల్, ఏంటంటే యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్. దీని ద్వారా మనం ఇండెక్స్ చేసుకోవచ్చు. ఎలా అంటే సింపుల్ నేను చెప్తాను. ఇండెక్స్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఏంటంటే ఏ యూఆర్ఎల్ అయితే మీరు ఇండెక్స్ ఫస్ట్ టైం క్రియేట్ చేశారో ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఇక్కడ సైట్ మ్యాప్ దగ్గర ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ లో క్లిక్ చేసుకోవాలి. అది ఇండెక్స్ ఏదో మీకు చెప్తుంది. కాలేదు, రిక్వెస్ట్ ఇండెక్స్ తీసుకోవాలి. తీసుకుని మీకు 1 to 2 minutes టైంలో ఇది గూగుల్ కి రిక్వెస్ట్ చేస్తుంది ఈ యూఆర్ఎల్ ఇండెక్స్ చేయమని చెప్పి. ఇండెక్స్ చేశాక మనకి ఏదైతే మనకి ఇండెక్స్ అవుతుందో తర్వాత మనం టెక్స్ట్ లైవ్ యూఆర్ఎల్ క్లిక్ చేసుకోవాలి. కొన్ని కొన్ని మనకు ఏమైనా స్పామ్ ఉన్నా, ఏమైనా ఫర్బిడెన్స్ ఉన్నా మీకు చెప్పడం జరుగుతుంది. అది మనం చూసుకోవాలి. సో ఇక్కడ రిక్వెస్ట్ ఇండెక్స్ అయిపోయింది, సబ్మిట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ టిక్ మార్క్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? బిఫోర్ ఏముంది? యూఆర్ఎల్ ఇస్ నాట్ ఇన్ గూగుల్. ఇప్పుడు టెస్ట్ లో యూఆర్ఎల్ క్లిక్ చేసుకోండి. యూఆర్ఎల్ ఆన్ గూగుల్ వస్తుంది మీకు. అంటే ఏంది? మీ యూఆర్ఎల్ అనేది గూగుల్ కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఉన్న బెనిఫిట్ ఏంటిది? కంప్లీట్ గా మీ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ ని ఇండెక్స్ చేస్తుంది. అంటే ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ వల్ల కాంది ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అనేది మనకు ఫైల్ కౌంట్ తెలుస్తుంది, ఎన్ని ఇండెక్స్ అని తెలుస్తుంది. ఇవన్నీ మనకు ప్రాసెస్ అన్నట్టు. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ వస్తుంది. ఎక్కడ అప్లోడ్ చేసుకోవాలి? ఓల్డ్ ఫైల్ రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ చేసుకొని మనం ఫైల్ అప్లోడ్ ఇక్కడ చేసుకోవాలి. అప్లోడ్ ఫైల్ తర్వాత డౌన్లోడ్ లో మనం అప్లోడ్ చేసుకున్న వెంటనే ఇప్పుడు ప్రీవియస్ మనకు 7th మంత్ డేట్ తో ఉండేది. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే ఏ ఫైల్ అయితే మనం మూవ్ చేసుకున్నామో ఇక్కడ మనం చెక్ చేసుకోవాలండి.
ఏ విధంగా? ఆఫ్టర్ డాట్ కామ్ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్. ఇప్పుడు చూస్తే మనకు రిఫ్రెష్ చేసుకుంటే మనం ఈరోజు డేట్ అనేది డిస్ప్లే అవుతుంది 26/9/2025. అంటే మనకు ఈ కంటెంట్ ప్రకారంగా మనకు ఇండెక్స్ అనేది కంప్లీట్ గా అయిపోయింది అన్నట్టు. సో ఈ విధంగా ఎలాంటి సైట్ మ్యాప్ అయినా క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ అప్డేట్ చేయడం. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉంది కదా, ఇది ఏదైతే ఉందో మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ రిమూవ్ సైట్ మ్యాప్ క్లిక్ చేసుకొని ప్రీవియస్ 30 ఉన్నాయి. ఇప్పుడు కొత్త అప్లోడ్ చేయాలి. ఎలా? సేమ్ ఎప్పుడైతే ఏ యూఆర్ఎల్ మనం యూజ్ చేసామో టాప్ యూఆర్ఎల్ క్లిక్ చేసుకొని ఇక్కడ సైట్ మ్యాప్ లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన వెంటనే మీకు ఎన్ని యూఆర్ఎల్ వచ్చాయో కంప్లీట్ గా మీకు 30 వచ్చాయి. మీరు రిఫ్రెష్ చేసిన వెంటనే మీకు లేటెస్ట్ యూఆర్ఎల్ అన్ని మీకు అప్డేట్ అవుతాయి. సో ఈ విధంగా ఎలా మనకు పర్ఫార్మెన్స్ ఉందో కంప్లీట్ యూఆర్ఎల్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఎలాంటి యూఆర్ఎల్ ఇండెక్స్ చేసాం, ఎలా మనం ఇండెక్స్ చేయాలి, ఇక కంప్లీట్ ఆప్షన్ మనకు ఉంటుంది. సో ప్రతిదీ మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా చెక్ చేసుకొని మనము వర్క్ చేసుకోవాలి మన ఎస్ఈఓ పరంగా. సో ఈ వెబ్సైట్ ఎస్ఈఓ పోయింది, ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. మీకు ఏదైతే బిజినెస్ కావాలో వెబ్సైట్ ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ టు గోల్ టు రీచ్ ద ఆడియన్స్. మీరు రీచ్ చేసుకోవాలంటే మీకు వెబ్సైట్స్ ఎప్పుడు ఆల్వేస్ మీకు యూజ్ అవుతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.